Hello everyone. Welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 23rd April 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఆ రెస్పెక్టివ్ లెవెల్స్ కానివ్వండి మీకైతే లైవ్లో హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ సో రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. బట్ మనం స్టిల్ ఓన్లీ ఎక్కువగా మోస్ట్లీ మనం నిఫ్టీ పైనే ఫోకస్ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనకి అట్లీస్ట్ కమోడిటీస్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఫర్ ఈక్విటీ బెనిఫిట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఒకసారి క్విక్గా ఈరోజు నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు యాజ్ యూజువల్ ఒకసారి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం, సో దట్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండ్ సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఇది మనకి వెనస్డే. ఎస్టర్డే ఏంటి అంటే మనకి డే బిఫోర్ ఎస్టర్డే మనకి ట్యూస్డే అండ్ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి సో మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు. సో డేటా లేనప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైస్ యాక్షన్ పైనే మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఎప్పుడైతే హోల్డ్ చేస్తూ ఉంటుందో యాజ్ పర్ డవ్ థియరీ, సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి వచ్చి రివర్స్ తీసుకొని ఇన్ కేస్ మనకి రీట్రెస్ అయినా కాకుండా కూడా ఈ లెవెల్ని హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ లెవెల్ వరకు బుల్లిష్ అని డిస్కస్ చేసుకున్నాం. అట్లీస్ట్ మనం ఈ రోజు కోసం ఏంటి అంటే మీకు 1:2 ప్రాఫిట్ ఉన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ అట్లీస్ట్ కొంత ట్రయల్ చేయండి, ఓఏ సపోర్ట్ చేస్తూ ఉంటా అని డిస్కస్ చేసుకున్నాం. ఇది మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం ఎప్పుడైతే ప్రైస్ హోల్డ్ చేస్తే. ఆర్ఎల్స్ మనకి ఎప్పుడైతే కిందికి ప్రైస్ ఈ లెవెల్ కిందన క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఎప్పుడైనా సరే డవ్ థియరీ వైల్ అయినప్పుడు అట్లీస్ట్ ఆ డైవర్జెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు క్లియర్గా ఈ స్వింగ్స్కి అటాచ్ చేసుకుని మనం ఆర్ఎస్ఐ చెక్ చేస్తే ప్రైస్ అనేది హైయర్ హై చేస్తూ ఉంటుంది. బట్ ఆర్ఎస్ఐ మాత్రం స్ట్రెంగ్త్ వీక్ అవుతుంది అని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది హవర్లీ 15 minutesలో మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే నెక్స్ట్ అడిషనల్ కన్విక్షన్కి ఉందా ఈఎంఎస్ని మనం మార్క్ చేసుకొని పెట్టుకున్నాం బేసిక్గా. సో దీనికి ఒక మనకి అట్లీస్ట్ బేరిష్ అవ్వాలి అంటే 50 MA బ్రేక్ డౌన్ అవ్వాలి ఆర్ ఈవెన్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ లెవెల్ సపోర్ట్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొక కన్విక్షన్ అంటే మల్టిపుల్ థింగ్స్ పైన చెక్ చేసుకుంటూ ఉంటాం. బికాజ్ ఇలా క్రాస్ చెక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే స్టాప్ లాస్ అనేవి మనకి చాలా తగ్గుతాయి. అండ్ ట్రేడ్ ఉందా లేదా ఏంటి నెక్స్ట్ అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ హైడ్ దిస్ ఈఎంఎస్ టూల్. అండ్ ఇది ఎవరికైనా పర్సనల్గా ఈఎంఎస్ టూల్ అంటే అన్నీ ఒకే ఇండికేటర్లు అంటే ఎవరికైనా ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ లేకుంటే మీకు సో ఫ్రీ ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్ కింద నాకు తెలిసి 1-2 ఇండికేటర్స్ వాడుకోవడానికి వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఈఎంఎస్ కావాలన్నా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీ ఐడి ప్రొవైడ్ చేస్తే ఈఎంఎస్ ఇండికేటర్ కూడా ఇస్తా ఫ్రీగానే. సో ఇది పర్స్పెక్టివ్ మనకి. అండ్ మనకి మల్టిపుల్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ థింగ్స్ అన్నీ కలిపి ఫస్ట్ చూద్దాం ఫస్ట్ క్యాండిల్ ఏం చేసింది అనేది. అండ్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఫస్ట్ 2-3 క్యాండిల్స్ కానీ అట్లీస్ట్ ఒక క్యాండిల్ అయినా చూస్తే మనకు ఒక కన్విక్షన్ వస్తుంది అని డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇది క్లియర్ మనకి ఏం జరిగింది ఇక్కడ వాల్యూమ్ చెక్ చేసినా ఏం చెక్ చేసినా కూడా ఫస్ట్ మనకి 50 MA బ్రేక్ డౌన్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. మనం ఏదైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో అది కూడా బ్రేక్ డౌన్ అయింది క్లియర్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సపోజ్ నేను ఇది పోస్ట్ మార్కెట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మల్టిపుల్ టైమ్స్ అయితే అట్లీస్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వకున్నా ఎక్కడ నేర్చుకోకున్నా కూడా దీన్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల అట్లీస్ట్ మీ సైకాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మల్టిపుల్ థింగ్స్ని ఎలా కంబైన్ చేస్తున్నామో కూడా ఐడియా వస్తుంది. అండ్ మనకి ఇది సపోర్ట్ జోన్ అనుకున్నాం, బట్ ఇన్ బిట్వీన్ మనకి డేటాలో అంత ఇంటెన్సిటీ లేదు. అంటే రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ హంట్ ఉండొచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ని చూసుకున్నాం. అండ్ అన్ని టైం ఫ్రేమ్స్లో ఈఎంఎస్ని చెక్ చేయమని చెప్పా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లియర్గా ఇక్కడ నేను ఫ్రెష్గా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేస్తా. అండ్ సేమ్ వే ఇక్కడికి ఏ EMA వస్తుందో చూడండి. సపోజ్ ఇక్కడికి మనకి 100 EMA వస్తుంది. అండ్ ఒకసారి నేను 200 MAని కూడా ఎనేబుల్ చేసి పెడతా, సో దట్ ఎందుకు మనకి ఎనేబుల్ చేయడం యూజ్ ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఠీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనకి టార్గెట్ ఎంత ఉందో చూసుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను రిట్రేస్మెంట్స్లోనే యాడ్ చేయమని చెప్తా ఉంటా పొజిషన్స్. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి టార్గెట్ చూసుకున్నా కూడా మనకి 80 points అనేది ఉంది. సో
80 పాయింట్స్ ఈజీ కదా! అంటే అట్‌లీస్ట్ మనకి 80-100 పాయింట్స్ బిట్వీన్ ఉంటేనే ట్రేడ్ చేయండి. అదర్‌వైజ్ చేయొద్దని చెప్తా ఉంటా కదా పర్సనల్‌గా. సో, మిగతా వాళ్ళు అట్‌లీస్ట్ 40-50 పాయింట్స్ ఉన్నా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈస్ మీ ట్రేడ్ బేస్డ్ సెటప్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పర్సనల్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే అట్‌లీస్ట్ 100 పాయింట్స్, 50, 80 పాయింట్స్ ప్లస్ ఉన్నప్పుడు ఏంటి అంటే ప్రాఫిట్ బుకింగ్‌కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సమ్‌టైమ్స్ ఈ 40, 50 పాయింట్స్‌లో ఏంటి అంటే సడెన్‌గా క్విక్‌గా ప్రైజెస్ అనేటివి ఆహ్, రివర్సల్స్ చూపిస్తా ఉంటాయి కాబట్టి సో, అదనమాట మా ఇంటెన్షన్. సో, యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్‌లీస్ట్ జనరల్‌గా అందరూ అడిగే క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు కన్ఫర్మేషన్ ఉంది. రిట్రేస్‌మెంట్ కోసం ఎలా వెయిట్ చేయాలి? సపోజ్ మీరు ఒక 4 లాట్స్‌తో చేసేవాళ్ళైతే అట్‌లీస్ట్ ఇక్కడ ఒక 1 ఆర్ 2 లాట్స్‌తో ఎంట్రీ తీసుకొని, ఈ క్యాండిల్‌కి 50% ఎంట్రీ తీసుకున్నా కూడా క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంటది. సో, అట్లా ప్లాన్ జేసుకోండి. అంతేగాని ఇక్కడే 100% క్వాలిటీ మనం జేసుకొని ఇన్‌కేస్ ఇది ఈ లెవ ఈ ఇలా ఏదైతే ఫేక్ బ్రేక్ డౌన్‌లా అయింటే అప్పుడు మనం 100%కి మనం వాట్ డు వి కాల్ బిగ్ లాసెస్ అనేవి చూడాల్సి వస్తా ఉంటది కాబట్టి సో, ఇదనమాట సినారియో. ఎప్పుడైనా సరే 30%, 30 పాయింట్స్ స్టాప్ లాస్ అలా డిఫైన్ చేసుకొని ఇలా పెట్టుకోండి. సో దట్ మనకి కంఫర్ట్ ఉంటది. అట్ సేమ్ వే మనం అట్‌లీస్ట్ మనం ఈ ఏరియాలోకి వస్తేనే తీసుకుందాం అనుకున్నా కూడా నెక్స్ట్ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేసినా కూడా క్లియర్‌గా చూడండి మళ్ళీ 50 ఎంఏ రిజెక్షన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రైస్ అనేది కిందికి వస్తా ఉంది. సో, అట్‌లీస్ట్ 5 మినిట్స్‌లో ఎళ్లి చెక్ చేసుకున్నా కూడా మీకొక క్లియర్ అంటే ఎప్పుడైనా సరే మన అండర్‌స్టాండింగ్ లెవెల్‌ని చూసుకోవాలి. సో, మళ్ళీ ఈ క్యాండిల్‌ని చూసినా, ఈ క్యాండిల్‌ని చూసినా కూడా బేరిష్ ప్యాటర్న్ లానే ఉండింది. ఈవెన్ 5 మినిట్స్‌లో అబ్జర్వ్ చేసుకొని ఎంట్రీస్ తీసుకున్నా కూడా అట్‌లీస్ట్ ఎందుకంటే డేటా లేనప్పుడు మనం క్విక్‌గా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈఎంఐస్ మార్క్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఈ సపోర్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మార్క్ చేసుకున్నాం అండ్ ఈఎంఐ లెవెల్స్ కూడా మార్క్ చేసుకున్నాం. సో, సేమ్ వే లెవెల్స్ ఓవర్ నాయిస్‌లో కూడా ఇదే అప్డేట్ చేస్తా ఉంటా. ఇలాంటి లెవెల్సే. సో, పర్సనల్‌గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిస్క్ రివార్డ్ గాని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ప్రాఫిట్ బుకింగ్ సినారియోస్ గాని మీ పర్సనల్‌గా ఏవైతే ఉన్నాయో అవే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ అది చేంజ్ అవ్వచ్చు గానీ ఇమ్మీడియేట్‌గా చేంజ్ అవ్వాలన్నా కూడా డిస్టర్బింగ్ ఉంటది. యాహ్! సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. సో, డిసైసివ్ మూవ్ అండ్ దాని తర్వాత చూడండి క్లియర్‌గా మనం 100 ఈఎంఐ పెట్టుకున్నాం అండ్ టార్గెట్ కూడా అచీవ్ అయిపోయింది. దాని తర్వాత అట్‌లీస్ట్ మనం ఇక్కడ మన 80% క్వాంటిటీ తీసేసినా, మిగతా ఆ 20% క్వాంటిటీతో ట్రైల్ చేసినా కూడా అట్‌లీస్ట్ ఈ మనకి 80% క్వాంటిటీతో వచ్చే ప్రాఫిట్స్ అనేటివి ఏం చేస్తది, మనకి అట్‌లీస్ట్ ఒక 10,000 ప్రాఫిట్ ఉంటే అందులో ఒక 2,000 పోవచ్చు గానీ, ఎండ్ ఆఫ్ ది డే మనం 100%తో కూడా ఎప్పుడు కూడా ట్రైలింగ్ చేయొద్దు. సో, ఇదే నేను చాలా సార్లు మెన్షన్ చేస్తా ఉంటా. అండ్ సేమ్ వే అట్‌లీస్ట్ 80-90% లాక్ చేసినా కూడా ఇబ్బందుండదు. సో, ఇదే సినారియో అనమాట. అండ్ ప్రైస్ ఏంటి ఈరోజు క్విక్‌గా అర్థం చేసుకుంటే నేను కంప్లీట్‌గా ప్లే చేసి చూపిస్తా. సో, 50కి అండ్ ఇదే థింగ్ కూడా నేను గ్రూప్‌లో కూడా మెన్షన్ చేస్తుండే సేమ్ వే. యాహ్! ఒకసారి క్విక్‌గా అర్థం చేసుకోండి. సో, ఇది 50-100 ఈఎంఏ రేంజ్‌లోనే ప్రైస్ ఉండింది తప్పిస్తే సో, అంతకు మించి అయితే పోలేదు. సో, ఇందుకోసమే నేను చెప్తా ఉంటా ఈఎంఐస్‌ని బాగా అబ్జర్వ్ చేయండి. సో దట్ మీకు ఒక కన్విక్షన్ వస్తది అని చెప్పేసి. సేమ్ వే అట్‌లీస్ట్ 3:00 తర్వాత పర్సనల్‌గా ట్రేడ్ అయితే అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. అండ్ ఆప్షన్ బయర్స్‌కి చూడండి ఎంత హెడేక్ ఉంటది. సో, ఎప్పుడైనా సరే ఆప్షన్ బయర్స్ చాలా క్విక్‌గా ఉండాలి ప్రాఫిట్ బుకింగ్‌లో. ఈవెన్ 1 ఆర్ 2 10-20% పోయినా ఆ ఇమేజ్, ఆ ప్రాఫిట్స్ పోయినా ఎంట్రీ ఏరియా దగ్గర ఎగ్జిట్ తీసుకున్నా కూడా పర్లేదు కానీ మిగతా 80% ప్రాఫిట్స్ అనేటివి బుక్ చేస్తా ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ ఈవెన్ సేమ్ వే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ కూడా పర్ఫెక్ట్‌గానే వచ్చింది. అండ్ రిట్రేస్‌మెంట్‌లో తీసుకున్నా కూడా అట్‌లీస్ట్ 0 ప్రాఫిట్, 0 లాస్ కిందనే తీయాల్సొస్తుండే. బికాజ్ ఇది అట్‌లీస్ట్ ఆఫ్టర్ 4 క్యాండిల్స్ ప్రైస్ అనేది ఈవెన్ డౌన్ సైడ్ మూవ్ ఇవ్వట్లేదు, అప్ సైడ్ మూవ్ ఇవ్వట్లేదు కాబట్టి సో, ఇదే అనమాట. అట్‌లీస్ట్ డేటా స్ట్రెంత్ ఉంటేనేమో ఇదొకటి. అండ్ సేమ్ వే ఈవెన్ ఇక్కడ కూడా అప్డేట్ అయితే చేసినా సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ పెద్దగా కొంత బేరిష్ బయాస్ ఉంది తప్పిస్తే స్మాల్ బేరిష్ బయాస్ తప్పిస్తే పెద్దగా ఆ టైం వరకి ఈ ఈ ఏదైతే 11, 15 ఆ టైం ఉందో, ఆ టైంకి ఇంత పెద్ద డ్రాస్టిక్‌గా అయితే లేదు. మనం ఎప్పుడైనా సరే 2, 3 టైమ్స్ ఆహ్, అంటే 2, 3 అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు మనకి అట్‌లీస్ట్ 1.47 క్రోర్ ఉంది. ఇది ఇది ఓఐ చేంజ్ వచ్చేసి అట్‌లీస్ట్ 5 క్రోర్స్ గాని, 6 క్రోర్స్ గాని ఉన్నప్పుడు డిసైసివ్ మూవ్ వస్తా ఉంటది. సో, అలాంటి డిసైసివ్ మూవ్ అయితే లేవు. పర్సనల్‌గా పింగ్ చేసిన వాళ్ళకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండ్ ఇక్కడ కూడా అదే కైండ్ ఆఫ్ సినారియో ఉండింది. సో, దాంతోని సిస్టమ్ ముందు కూడా లేను. బికాజ్ అదంత ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వదు. బికాజ్ ఆ డిసైసివ్ మూవ్స్ కూడా వెయిట్ చేయట్లేదు. ఏదో ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటది మార్కెట్ సమ్ టైమ్స్. అండ్ ఒక్కసారి హ్యూజ్ బ్రేక్‌ఔట్స్ గాని, హ్యూజ్ బ్రేక్ డౌన్స్ అయిన తర్వాత ఏంటి అంటే, సో ట్రేడర్స్ గూడా అంత అగ్రెసివ్‌గా పార్టిసిపేట్ చేయరు కాబట్టి ప్రైస్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైడ్‌వేస్ ట్రెండ్ ఉండడానికి ట్రై చేస్తా ఉంటది. అండ్ పర్సనల్‌గా నాకు ఈఎంఐస్ పైన మంచి ఆహ్
గ్రిప్ గూడా ఉంది గాబట్టి ఒక కైండ్ ఆఫ్ సో సేమ్ వే అలర్ట్స్ ప్లేస్ చేసుకొని మనం ఎవ్రీడే ట్రేడ్ చేయాల్సిన పని లేదు. ఎవ్రీ మూవ్‌ని ట్రేడ్ చేయాల్సిన పని లేదు. మన ప్రాపర్ రిస్క్ రివార్డ్‌ని ఫాలో అవుతూ మనం ఏదైతే అటెన్షన్‌గా ఉంటామో ఆ మూవ్స్‌ని మనం క్యాప్చర్ చేసినా గూడా సరిపోతది. సో ఇది ఫేవర్‌గా రావచ్చు లాస్ట్ 2 క్యాండిల్స్. బట్ సమ్ టైమ్స్ అపోజిట్ ఎళ్ళినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా తీసుకెళ్తా ఉంటది. సో అందుకని జెప్పేసి పర్సనల్‌గా మా రూల్ ఇది. సో మీకెలా అనిపిస్తే దాని ప్రకారంగానే ట్రేడ్ చేయండి. అండ్ సేమ్ వే ఈరోజు అట్‌లీస్ట్ మనం కొన్ని స్క్రిప్ట్స్‌ని గూడా జూషినాం. సో, మనకి అట్‌లీస్ట్ లాంగ్ టర్మ్‌లో ఈక్విటీ స్క్రిప్ట్స్ మనమైతే ప్లాన్ జేసుకుంటా ఉండేను. సో, ఐఆర్‌ఈడీఏ ట్రెండ్ అట్‌లీస్ట్ నైట్ ఈరోజు యాడ్ జేసుకొనుండే. అండ్ పవర్ గ్రిడ్ చూసుకున్నా గూడా సేమ్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ లెవెల్‌లోనే ఉండింది. ఇంత బేరిష్ మార్కెట్‌లో గూడా ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ స్ట్రక్చర్ ఉన్న స్క్రిప్ట్ అనేది అంత ఈజీగా బేరిష్‌కి టర్న్ అవ్వదు. బికాజ్ అందులో ఉండేవాళ్ళు గూడా ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్సే ఉంటారు. రిటైలర్ పార్టిసిపేషన్ చాలా తక్కువుంటది. ఈవెన్ రిటైలర్ పార్టిసిపేషన్ ఉంటే ప్రైస్ అనేది అంత స్టేబుల్‌గా ఉండదు ఎప్పుడు గూడా. ఈవెన్ టాటా పవర్ చూసుకున్నా గూడా చూడండి. సో, అదాని పవర్ అసలు న్యూ హైస్ క్రియేట్ చేసుకుంటా ఎళ్తోంది. సో, ఈవెన్ అపోలో హాస్పిటల్స్ గూడా స్టిల్ ఆ సపోర్ట్ లెవెల్స్ అనేవి హోల్డ్ చేస్తా ఉంది. అట్‌లీస్ట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉండింది. ఈవెన్ ఏబీబీ చూసుకున్నా గూడా క్లియర్‌గా చూడండి. సో, ఎప్పుడైతే మార్క్ చేసుకుంటామో ఈ లాంగ్ టర్మ్ బ్రేక్‌ఔట్స్ గాని ఈ లెవెల్ నుంచి ఒక చార్ట్ ప్యాటర్న్ తర్వాత ఒక బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్ తర్వాత ప్రైస్ చూడండి ఇంత డిసైసివ్‌గా ఎళ్తుంది. సో, ఇదే అన్నమాట స్టాక్ సెలక్షన్ గూడా చాలా ఇంపార్టెంట్. పవర్ సెక్టర్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అండ్ సేమ్ వే ట్రెండ్ గూడా సో, ఒక రెసిస్టెన్స్ దగ్గరైతే ఉంది. అట్‌లీస్ట్ ఇక్కడ కొంత సైడ్‌వేస్ యాక్షన్ జరిగి ఆర్ ఈవెన్ బౌన్స్ అయ్యి రీటెస్ట్ అయ్యి పైకెళ్ళినా గూడా ఇదొక మంచి మూవ్ చూడొచ్చు. అదర్‌వైజ్ బేరిష్ కైండ్ ఆఫ్ సినారియోనే ఉంటది. అండ్ ఈవెన్ ఐఆర్‌ఈడీఏ గూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అయితే హోల్డ్ చేస్తా ఉంది. సో, ఏది గూడా నేను పర్సనల్‌గా మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ 45 డేస్ ఆర్ 100 డేస్ అబ్జర్వ్ చేయండి. ఎలాంటి సెటప్స్ వాడుతున్నాం, ఏంటి ఈఎంఎస్ కానియండి, అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్ ఎలా యూజ్ చేస్తా ఉన్నాం, అండ్ డౌ థియరీతో ఎలా అలైన్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తది. అండ్ ఎందుకు నేను ఈ ఏరియాస్ దగ్గర జాగ్రత్తగా ఉండమంటా అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ఐఈఎక్స్‌లో కూడా చూడండి అందరూ బ్రేక్‌ఔట్ అయిందనుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే ఒక డౌన్ ట్రెండ్ ఉన్న స్క్రిప్ట్ అంటే ఇది అండర్ పెర్ఫార్మర్, ఔట్ పెర్ఫార్మర్ అయితే కాదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ సైడ్‌వేస్‌లో ఉంటది. డౌన్ ట్రెండ్‌లో ఉంటది కాబట్టి. సో, ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, క్లియర్‌గా ఇలాంటిదే అనమాట. ఇప్పుడు ఐఆర్‌ఈడీఏ చూసినా, ట్రెంట్ కాదు ఐఆర్‌ఈడీఏ అనుకుంటా. యాహ్! సో, ఇలాంటి ఏరియాలోనే 1, 2 డేస్ వెయిట్ చేయమని చెప్తే బేసిక్‌గా ఇంత కన్జర్వేటివ్ ఎందుకుండాలి, అగ్రెసివ్ ఎందుకు ఉండకూడదు అనుకుంటా ఉంటారు. బట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. 1, 2 డేస్‌లో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఒక ట్రెండ్ ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ తీసుకున్నాక అంటే ఒక ట్రెండ్ తీసుకున్నాక మనకు చాలా మూవ్‌ని క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఆ ట్రెండ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇదే వేని నేను మల్టిపుల్ టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. అండ్ ఈవెంట్ కూడా ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. నాకు తెలిసి క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ సంథింగ్ అని ఉంటది. ఠీకే. సో, ఈ వేలో మీ స్టాక్ సెలక్షన్స్ పెట్టుకునేలా చూడండి. సో దట్ మీకు యూజ్ అవుతా ఉంటది. అండ్ పవర్ సెక్టర్ బావుంది. సో, ఇప్పుడు ఎంటర్ అవ్వాలంటే కొంచెం ఆలోచించాలి. బికాజ్ బాటమ్స్‌ని క్యాప్చర్ చేయలేరు కాబట్టి. అట్‌లీస్ట్ డిప్స్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా పొజిషన్ సైజ్‌ని పెంచుకుంటూ ఎళ్ళండి. అంతేగాని బ్లైండ్‌గా ట్రేడ్ అయితే తీసుకోకండి. సో, క్విక్‌గా ఒకసారి రేపటి అనాలిసిస్ చూద్దాం. ఎలా ఉంది డేటా ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్‌గా వీళ్ళు షిఫ్ట్ అవ్వరా అంటే షిఫ్ట్ అవుతారు. ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఏం జరుగుతుందనేది. సో, క్లయింట్స్ ఓపెన్ పొజిషన్స్‌ని బట్టి చూస్తే వీళ్ళు పొజిషనల్‌గా మంచి స్ట్రాంగ్ బుల్లిషే ఉన్నారు. అండ్ రేపటి ఇంట్రాడే కోసం గూడా వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చాలా స్ట్రెయిట్‌గా ప్రైస్ పైకెళ్తది అనే వేలోనే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ సో, వీళ్ళు యాక్చువల్‌గా పొజిషనల్‌గా బేరిష్ ఉన్నారు. అండ్ రేపు ఇంట్రాడే కోసం పొజిషన్స్ కూడా మంచి స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్సే హోల్డ్ చేస్తా ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉంటా ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిటైలర్స్ సో, రిటైలర్స్ పొజిషన్స్ ఎప్పుడు కూడా హెడ్జ్ చేసి ఉండవు. నేక్డ్ పుట్ సెల్లింగ్ గాని, నేక్డ్ కాల్ సెల్లింగ్ గాని, నేక్డ్ పుట్ బై గాని, కాల్ బై గాని ఇట్లాంటి పొజిషన్సే ఉంటాయన్నమాట. సో, మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేస్తా ఉంటే అట్‌లీస్ట్ తగ్గించడానికి ట్రై చేయండి. ఓవర్ ద పీరియడ్ మీ క్యాపిటల్ లాస్ అవ్వకుండా ఉంటది. సో, నెక్స్ట్ ప్రొప్రైటరీస్. సో, ప్రొప్రైటరీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్‌కి అలైన్ అయ్యి ఉంటారు కాబట్టి, సో, వీళ్ళ పొజిషన్స్ చూసినా కూడా బేరిషే ఉన్నాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ కొంచెం స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు వీళ్ళు కూడా. అండ్ యెస్ మనం కన్సిడర్ కూడా చేయము. సో, బికాజ్ యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారని చెప్పి మనం
బుల్లిష్ ట్రేడ్ చేయకుండా ఉండాలంటే రేపటికి అలా లేదు సినారియో. బికాజ్ మల్టిపుల్ థింగ్స్‌ని మనం అప్లై చేసి చూస్తాం కాబట్టి, మనకి డేటా అనేది అడిషనల్ కన్విక్షన్ కింద చూద్దాం. అండ్ మెయిన్ థింగ్ మనకెప్పుడు కూడా ప్రైస్ యాక్షనే. బట్ ఎప్పుడైతే డేటాని కంబైన్ చేసి చూడడం వల్ల కొంచెం మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా చూస్తా ఉంటాం. సో ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం ఫస్ట్ క్యాండిల్‌లోనే బేరీజ్ చేయాల్సిన అవసరం లేదు. సో లెవెల్స్ అనేది డిస్కస్ చేద్దాం ఒకసారి. యాహ్! ఇక్కడ నుంచి కీ టేక్‌అవేస్ తీసుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు కూడా మనకి 15 మినిట్స్ టు 30 మినిట్స్ చాలా అవసరం. బికాజ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఎందుకు అనేది. ఠీకే? యాహ్! సో ఇది థర్స్‌డే కోసం మనం మార్క్ చేసుకున్న లెవెల్స్ అన్నీ కూడా. సో ఇన్‌ఫాక్ట్ రేపు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారు కదా! అట్‌లీస్ట్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ 100 ఈఎంఏ సపోర్ట్ దగ్గర ఉంది. నాకు తెలిసి లాస్ట్ క్యాండిల్ 100 ఈఎంఏ బ్రేక్ డౌన్ కూడా అయింది. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఎందుకు ఎక్కువగా మార్కెట్ అనేది స్విచ్ అవుతా ఉన్నారు, డేటా స్విచ్ అవుతోంది ఇంతకు ముందుతో పోలిస్తే అంటే, సో గ్లోబల్ క్యూస్ అనమాట బేసిక్‌గా. సో అదేంటి అంటే ఎంత చేసినా కూడా హ్యూజ్ అమౌంట్ ఎవరైతే డిప్లాయ్ చేస్తారో ఈవెన్ రిటైలర్స్ గానీ, సో ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా గానీ, సమ్‌టైమ్స్ ఈ మధ్య రిటైల్ ట్రేడర్స్ కూడా విన్ అవుతా ఉన్నారు. బికాజ్ సో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది స్విచ్ అవ్వడంలో కూడా. సేమ్ వే సో రేపటి కోసం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఫస్ట్ దీన్ని నేను పర్సనల్‌గా ఇది నో ట్రేడింగ్ జోన్‌గానే కన్సిడర్ చేస్తా ఉంటా. బికాజ్ ఇది 50-100 ఈఎంఏ రేంజ్‌లోనే ఉండింది కాబట్టి, ఎప్పుడైతే ప్రైస్ ఈవెన్ సో ఇక్కడ నుంచి ప్రైస్ దీనిపైన క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ పైకెళ్తా ఉంటదో, అట్‌లీస్ట్ 5 మినిట్స్ కన్ఫర్మేషన్ అయినా కూడా పర్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉండాలి 15 మినిట్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఏంటి అంటే. సో ఇదే అనమాట. ప్రైస్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఇచ్చి పైకెళ్తా ఉంటదో, రేపటికి ఎవ్వరెంత బేరిష్‌గా ఉన్నా కూడా సో ఈ బుల్లిష్ ట్రేడ్ అనేది ఏంటి అంటే, మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ సైడ్‌వేస్ జోన్ కింద క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ కిందకెళ్తా ఉంటదో, ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. బికాజ్ నేను ఎందుకు మీడియం ప్రాబబిలిటీ చెప్తున్నా ఈవెన్ దో డేటా బేరిష్ ఉన్నా కూడా అంటే, డేటా అనేది క్విక్‌గా స్విచ్ అయిపోతా ఉంది. సో బుల్లిష్ అనుకున్న రోజు డైరెక్ట్ మనకి టార్గెటెడ్ ఏరియాలో ఓపెన్ అవుతా ఉంది. ఆర్ లేదంటే లైవ్ మార్కెట్‌లో స్విచ్ అయిపోతా ఉన్నారు. ఫస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మనం ఓపెన్‌గా క్లియర్‌గా ఉండుంటే మనకు క్లియర్‌గా అర్థమైపోతా ఉంటది. సో ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ప్రైస్ ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయ్యి, నో ట్రేడింగ్ జోన్ పైన క్లోజ్ అయ్యి పైకెళ్తా ఉంటదో, ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ సేమ్ వే ప్రైస్ డౌన్ సైడ్ వచ్చి కిందకెళ్తా ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. ఈవెన్ మార్కెట్ ఫస్ట్ క్యాండిలే కొంచెం యాక్చువల్‌గా ఇది మొన్న ట్యూస్‌డే కూడా చెప్పాలి. సమ్‌హౌ ఇది మిస్ అయింది. సో ఫస్ట్ క్యాండిలే కొంచెం హై ఉండి 100, 150 పాయింట్స్ ఉండి మార్కెట్ ఇందులోనే ట్రేడ్ అవుతా ఉంటే, సో పర్సనల్‌గా అవాయిడ్ చేయండి. ఈ మధ్య న్యూట్రల్ స్ట్రాటజీస్ కూడా ఏంటి అంటే, ఏదో ఒక న్యూస్ వచ్చి సడెన్‌గా ప్రైస్ డిసైసివ్‌గా పైకెళ్ళడం, కిందకెళ్ళడం చేస్తా ఉంది కాబట్టి, న్యూట్రల్ స్ట్రాటజీస్ కూడా వర్క్ అవ్వవు కాబట్టి, ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయకండి. సో ఫస్ట్ క్యాండిలే చాలా పెద్ద క్యాండిల్ వచ్చి మార్కెట్ అందులోనే ట్రేడ్ అవుతా ఉంటే, కొంత సీనియర్స్‌కి ఏంటి అంటే అట్‌లీస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ పైన ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉంటది. బాటమ్‌కి వచ్చినప్పుడు పుట్‌ని సెల్ చేస్తారు. పైకెళ్ళినప్పుడు కాల్‌ని సెల్ చేసి అట్‌లీస్ట్ ఆహ్, ఆ రోజు ట్రేడింగ్ సెషన్‌లో ఉన్నందుకు, పార్టిసిపేట్ చేసినందుకు సాలరీ లాగా కొంత ప్రీమియం అయితే క్యాప్చర్ చేయొచ్చనమాట. సో ఇది. అండ్ మీడియం ప్రాబబిలిటీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే అవాయిడబుల్ సినారియోస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ అయింది అనుకోండి. ఒక 100, 150, 200 పాయింట్స్ పైన గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకెళ్తా ఉంటే, రేపు ఎందుకు అంటే ఇప్పుడున్న సినారియోస్‌లో మనం క్యాపిటల్‌ని సేవ్ చేసుకుంటూ మనం దానిపైన ఒక చిన్న ఆర్ఓఐని బెనిఫిట్ తీసుకోవాల్సింది తప్పిస్తే, మనకున్న ఇంతకుముందు మంచి అంటే హెల్తీ ఆర్ఓఐస్‌ని జనరేట్ చేసే టైం అయితే కాదు. అలాంటి ఫేజ్ కూడా కాదు ఇది. సో డైరెక్ట్ ప్రైస్ ఈ లెవెల్‌లో ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి పైకెళ్తా ఉంటే, ఈవెన్ ఓఐ సపోర్ట్ చేస్తే అప్పుడు 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీతో క్యాపిటల్‌కి ఇబ్బంది లేనంత క్వాంటిటీతో తీసుకోవచ్చు తప్పిస్తే, అదర్‌వైజ్ అవాయిడబుల్ సినారియో. అండ్ సేమ్ వే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ప్రైస్ కిందకెళ్తా ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో. అండ్ ఇప్పుడు అట్‌లీస్ట్ మనకి మనం జనరల్‌గా మనం న్యూస్ ఫాలో అవ్వము. అండ్ ఈవెన్ మనం ఫాలో అయ్యేదే డేటా. బట్ స్టిల్ ఈ మంత్‌లో ఏంటి అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అని అన్ని కంపెనీస్ నుంచి రిజల్ట్స్ వస్తా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏవైనా సరే ఒక స్ట్రాంగ్ కంపెనీ ఒక 5%, 10% అప్ మూవ్ వెళ్తా ఉంటే నిఫ్టీని కూడా అట్‌లీస్ట్ ఒక 50-60 పాయింట్స్‌ని అప్ తీసుకెళ్ళే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. సో అట్‌లీస్ట్ నేను ఇది ఏ కంపెనీ అట్‌లీస్ట్ ఏ స్క్రిప్ట్ ఎంత పార్టిసిపేట్ చేస్తుంది నిఫ్టీ ఫాల్‌లో గానీ, నిఫ్టీ బౌన్స్‌లో గానీ అనేది అట్‌లీస్ట్ పెట్టడానికి ట్రై చేస్తా ఉంటా. సో దట్ మీకు కూడా యూజ్ అవుతా ఉంటది. అండ్
ఇలాంటి సినారియోస్ ఉంటాయి కాబట్టి డేటా స్విచ్చింగ్ ఛాన్సెస్ ఉంటుంది కూడా అనేది చెప్పడానికి మెయిన్ ఇంటెన్షన్. సో డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ప్రైస్ ఇంకా కిందికి వెళ్తుంటే ఈవెన్ ఓఐ సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ 1 ఆర్ 2 లాట్స్‌తో చూడొచ్చు. ఎవరైతే 100 లాట్స్‌తో చేసేవాళ్ళు 10, 20%తో చేసే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళ క్యాపిటల్ అంత ఇంపాక్ట్ అవ్వదు కాబట్టి. అండ్ ఎవరైతే మీరు 3-4 లాట్స్‌తో చేసేవాళ్ళు ఉన్నారో కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం బెటర్. నా మాటలు అట్లీస్ట్ ఏదో రోజు మీకు యూజ్ అవుతాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాజ్ ఎవరైతే అట్లీస్ట్ సబ్స్క్రైబర్స్‌లోనే ఒక అట్లీస్ట్ లాస్ట్ 2-3 వీక్స్‌లో మంచి ప్రాఫిట్ చూసిన వాళ్ళు నిన్న సైడ్‌వేస్ మార్కెట్‌లో అట్లీస్ట్ డేటా మన వీడియో రిలీజ్ అయ్యాక అప్పుడు రియలైజ్ అయ్యారు ఎక్కడ మిస్టేక్ చేసినాం అనేది. సో ఒక్క మిస్టేక్ చాలు మనం 2 వీక్స్, 3 వీక్స్, 1 మంత్ ప్రాఫిట్స్‌ని క్విక్‌గా పోగొట్టుకోవడానికి. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. మీకు నేను ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తా ఉంటా. ఇదే రీజన్ అనమాట. ఒక రోజు ట్రేడింగ్ చేయకపోయినా నష్టం లేదు గానీ, ఒక రాంగ్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ దాంట్లో రివెంజ్ చేసుకుంటూ మనం బేరిష్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటే, బుల్లిష్ ఎళ్తా ఉంటే సో ఇదే అనమాట అవాయిడ్ చేయడం. మనం నో ట్రేడింగ్ డేస్‌ని కూడా అడాప్ట్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో యాహ్! ఈవెన్ అట్‌లీస్ట్ ఇండికేటర్ ఈరోజు వాట్ డు వి కాల్ ఈవెన్ 0 ప్రాఫిట్, 0 లాస్‌లో ఉన్నా కూడా స్టిల్ పర్సనల్‌గా నేనది ట్రాకింగ్ స్టాప్ లాస్ కింద నేను అప్డేట్ చేస్తా. సో దట్ ఎప్పుడైతే 4 క్యాండిల్స్ తర్వాత కూడా ప్రైస్ అంత మూవ్‌మెంట్ ఇయలేదు కాబట్టి సో దాన్ని కన్సిడర్ కూడా చేయాల్సిన పని లేదు. ఠీకే. అండ్ బుల్లిష్ సిగ్నల్ వచ్చినప్పుడు కూడా చెప్పినా ఎప్పుడైతే ఈ జోన్ పైన వెళ్తేనే ఈ బుల్లిష్ సిగ్నల్‌కి వాల్యూ తప్పిస్తే దీనికి వాల్యూ లేదు. కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో ఇండికేటర్ గ్రూప్‌ని ఫాలో అవ్వండి. లెవెల్స్ ఓవర్ నాయిస్‌ని ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ గ్రూప్‌ని కూడా ఫాలో అవ్వండి. సో మీకు హెల్ప్ అవుతది. యాహ్! సో అది రేపటి ప్రైస్ యాక్షన్ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.